కన్నీరెందుకు గుండెలో కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెలో దిగున్నదా నెమ్మది లేకున్నదా గుండెలో దిగున్నదా యేసే నీ రక్షణ యేసే నీ విమోచన యేసే నీ రక్షణ యేసే నీ విమోచన గుండెలో కన్నీరెందుకు గుండెలో దిగుందుకు కలత నెమ్మది లేకున్నదా గుండెలో దిగున్నదా కలత కళ్ళలో కన్నీరెందుకు గుండెలో దిగుందుకు నెమ్మది లేకున్నదా గుండెలో యేసే నీ రక్షణ యేసే నీ విమోచన యేసే నీ రక్షణ యేసే నీ విమోచన కళ్ళలో కన్నీరెందుకు గుండెలో దిగుందుకు నెమ్మది లేకున్నదా గుండెలో దిగున్నదా కరువు కట్టుచిన లోకమంతా విరచిన కరువు కట్టుచిన యేసే నీ విమోచన యేసే నీ రక్షణ యేసే నీ విమోచన యేసే నీ రక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెలో దిగుందుకు నెమ్మది లేకున్నదా గుండెలో దిగున్నదా కలత చెందకు భయము చెందకు ప్రభు చెంతకున్నాడు ప్రభు నీలో కలత చెందకు దిగులు చెందకు కలత చెందకు దిగులు చెందకు దిగులు చెందకు పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి జీవం గల దేవ గొప్ప దేవ మహిమ గల దేవ సర్వాధికారివైన దేవ సర్వ సృష్టికర్తమైన దేవ సృష్టికి కారకుడమైన దేవ మానవులకు నిర్మాణకుడా పరిశుద్ధాత్మ దేవుడా అనాథగా ఉంచనన్న ప్రభా నీకు స్తోత్రములు 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 స్తుతులు 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 నాయన నీకే స్తోత్రం నాయన ఎవరికి లేదు ప్రభా స్తోత్రము ఎవరికి లేదు ప్రభా మహిమ ఘనత ప్రభావం నీకొక్కడికే నాయన తండ్రి దేవానికి స్తోత్రములు 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 నాయన మా స్తుతులపైన ఆసునుడవైన ప్రభువునికి స్తుతి చెల్లించుకుంటున్నాను స్తోత్రం చెల్లించుకుంటున్నాను అనుక్షణం నాయన నిన్నే స్తుతిస్తున్నాను నిత్యము నాయన ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టట్లేదు నాన్న నువ్వు నన్ను విడిచిపెట్టట్లేవు నాన్న అందుని బట్టి నీకు వందనాలు 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 కోటి కోటి వందనాలు కోటి కోటి స్తోత్రాలు దేవా ఎవరికి లేని భాగ్యం నాయన ఎంతోమందికి లేని ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు వందనాలు కృతజ్ఞతా సూత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా భోగ భాగ్యాలు ఉన్నాయి కానీ నెమ్మది లేదు ప్రభా అయ్యా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి కానీ శాంతి లేదు ప్రభా సమాధానం లేదు ప్రభా అయ్యా నాయన నాకెంతో నెమ్మది ఇచ్చినావు నాయన నీకు వందనాలు నన్ను
ఎంతో ప్రేమిస్తున్నావు నాయన, నీకు వందనాలు. నాకెంతో ఆనందం ఇచ్చినావు నాయన, నీకు వందనాలు. అయ్యా నాకెంతో మంచి ఆరోగ్యం ఇచ్చినావు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఏది ఉంటే ఏమి సుఖం నాయన, ఆరోగ్యం లేకపోతే ఏం లాభం తండ్రి, నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అది కాలు మొదలుకొని నెత్తి వరకు అంత పచ్చి పూడలే నాయన, అంత హాస్పిటల్లో పాలైపోతున్నారయ్యా, బాగలేదయ్యా. అయ్యా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా, అందుకు బట్టి నీకు వందనాలు, 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 కోటి కోటి వందనాలు. అయ్యా రకరకాల రోగాలతో, రకరకాల వేదనతో బాధపడుతున్నారయ్యా ప్రజలందరూ. నాకైతే అట్టి మరి పనికిరాని మనసు ఇయ్యనందుకు వందనాలు, కృతజ్ఞతా సూత్రాలు. నిజమైన దేవుడు నాకు దొరికినందుకు వందనాలు, నాకు దొరికినందుకు వందనాలు. ఇంకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. అవును, అనుక్షణం నవ్వే నవ్వు నాకెంతో ఆరోగ్యం. ఆమె నాకు చురుకుగా పనిచేయటం ఎంతో భాగ్యం అని అంటుంది నీ వాక్యం. లోని స్తోత్రం నాయన. ఇంత మంచి చురుకుతనం నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దిగులు, ఈ ముఖాలు మార్చుకోవటం నాకు చాలా అస్సహ్యం తండ్రి, నీకు వందనాలు. అలాంటి మనసు నాకు ఇయ్యనందుకు వందనాలు. ఏదో కోల్పోయినట్టు, ఏదో భూలోకాన్నంతా వీళ్ళే పోషిస్తున్నట్టు ముఖాలు మార్చుకుంటారు. అయ్యయ్యో ఎంత భయంకరంగా ఉన్నారు ప్రభా మనుషులు. నువ్వు ఇచ్చిన ఆయుస్సు కొంచెం ఆనందించక, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండక ఎంత వృధా చేసుకుంటున్నారు ప్రభా మనుషులందరూ, ప్రజలందరూ పనికిరాని పనులు చేస్తుంటారు. అయ్యా జంతువులకు ఇయ్యలేదు ప్రభా ఆత్మను, మనుషులకు ఇచ్చినావు. జంతువులకు ఇయ్యలేదు ప్రభా నువ్వు జ్ఞానం, మనుషులకు ఇచ్చినావు, కానీ ఉపయోగించుకోవట్లేదు నాయన. పరిశుద్ధ ఆత్మ తండ్రి, అట్టి వారిని చూసి జాలి పడుతున్నాను నాయన. నేను చాలా బాధపడుతున్నాను. అయ్యా ప్రభా, మరి పోతే రాంది ప్రాణం, పోతే రాంది సమయం అని కూడా గుర్తించకుండా ఉన్నారయ్యా. అట్టి వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి కృప చూపండి నాయన. అయ్యా జ్ఞానం ఇచ్చినావు కానీ ఆత్మ ఎక్కడికి పోతుందో గుర్తుపట్టలేకపోతున్నారయ్యా. చనిపోయినాక ఆత్మ ఎక్కడికి పోతుంది అన్న సంగతి ఎవ్వరు ఆలోచించట్లేదు నాయన. అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి ఆత్మ గురించి ఆలోచించుకోవట్లేదు నాయన. అయ్యా చనిపోయినాక ఏదేదో చేస్తారయ్యా, చనిపోయినాక ఏదేదో మొక్కుతారయ్యా, కానీ బ్రతికున్న వాళ్ళకి ఏమీ పెట్టట్లేరయ్యా. బ్రతికున్న మనిషిని చూడట్లేరయ్యా. చనిపోయినాక వాళ్ళ కోరికలను తీరుస్తున్నారు. వాళ్ళు బతుకున్నప్పుడు ఏమేమి తింటారో అవన్నీ పెట్టి మొక్కుతున్నారు, కానీ బ్రతికున్నప్పుడు కొంచెం అన్నం పెట్టట్లేరయ్యా, కొంచెం నీళ్ళు ఇవ్వట్లేరయ్యా. ఏం మనుషులయ్యా వీళ్ళు. దేవానికి స్తోత్రం నాయన. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యా ఈ మనుషులను చూసి. బాగానే ఉంటారు, బాగుంటారు. బంగారు ఉంగరాలు పెట్టుకుంటారు, బంగారు చైన్లు పెట్టుకుంటారు, భోగభాగ్యాలు ఉంటారు. ఈ పనికి రాని బాగా శృంగారించుకుంటారు, కానీ ఆత్మను పట్టించుకోవట్లేదు నాన్న. లోపల ఉన్న ఆత్మను పట్టించుకోవట్లేదు. మరి ఆత్మతోనే మనిషి బ్రతుకుతున్నాడు, ఆత్మతోనే మనిషి నివసిస్తున్నాడు, ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మ ఉంది కాబట్టి తింటున్నాడు, ఆత్మ ఉంది కాబట్టి పని చేస్తున్నాడు అన్న. మరి ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయినాక వట్టి చెత్తను కాల్చేస్తున్నారు, వట్టి చెత్తను మరి భూమిలో పాతి పెడుతున్నారు అన్న సంగతి ఎవరికి పట్టట్లేదు నాయన. పరిశుద్ధాత్మదేవా, నువ్వు ఆత్మ కొరకు వచ్చినావు, పరలోకాన్ని విడిచిపెట్టి రిక్తినిగా అయిపోయినావు. అది కాలు మొదలుకొని నెత్తి వరకు గాయాలు పడ్డావు ఈ మట్టి మనిషి కోసం. కానీ మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడయ్యా. ఇట్టి మనుషులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రం చేసుకుంటున్నాను. ఈ అక్టోబర్ 1వ తారీఖు నాయన 2025 అక్టోబర్ 1వ తారీఖు రేయి మొదటి జామున 4 గంటలకు లేపి ఈ రకంగా నిన్ను స్తుతించి ఘనపరిచి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా నీ కాపుదల దయచేయి, నా చేయి పట్టుకొని నడిపించు, నా ప్రతి పనిలో మీరుండండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం. అయ్యా మనుషులందరినీ క్షమించు నాయన. అయ్యా భూలోకంలో ఉన్న మనుషులందరినీ కాపాడు నాయన, రక్షించు నాయన. వాళ్ళ ఆత్మ నరకానికి పోవద్దయ్యా, ప్లీజ్ అయ్యా, దండం పెడుతున్నానయ్యా. భూలోకంలో ఉన్న మనుషులందరి ఆత్మలు నీ పరలోక రాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటూ కొద్ది మాటలు ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలయ్యా, అందరికీ వందనాలు.